Gender stereotypes are simplistic generalizations about the gender attributes, differences, and the roles of individuals and or groups. Okay, so gender stereotypes అంటే ఇక్కడ ఏంటంటే చాలా సామాన్యమైనటువంటి ఈ జనరలైజేషన్ ద్వారా చేయబడినటువంటివి అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఏ రకంగా ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి తెలియజేసేది, మరి తేడాలు ఏవైతే ఉన్నాయో అవి వారు చేసేటువంటి వారు పోషించేటువంటి పాత్రలు, అది ఒంటరిగా అయినా సరే ఒక బృందంగానైనా సరే అనమాట. సో దాన్ని స్టెరియోటైప్స్ అంటే క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. ఓకే, సో ఇవి ఒకసారి మంచిగా ఉండొచ్చు, ఒక్కోసారి చెడ్డగా కూడా ఉండొచ్చు, బట్ దే రేర్లీ కమ్యూనికేట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఓకే, సో అప్పుడప్పుడు అవి చూసినట్లయితే చక్కటి విషయాన్ని అయితే ఇతరుల గురించి మనకి తెలియజేస్తాయి అనమాట. చాలా స్పష్టంగా, చాలా చక్కగా అప్పుడప్పుడు మాత్రమే ఇతరుల గురించి మనకి కావాల్సినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. Gender stereotypes significantly attribute to the status quo in terms of women and men's roles. ఇక్కడ మనం చూసినట్లయితే జెండర్ స్టెరియోటైప్స్ అనేటువంటి ముఖ్యంగా ఏం తెలియజేస్తూ ఉన్నాయి అంటే స్త్రీలు అలాగే పురుషులు చేసేటువంటి వారి యొక్క పనులు అనమాట. సో ఫర్దర్ మోర్ దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సిస్టెంట్ కాజ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ విమెన్ అండ్ మెన్ ఇన్ ఆల్ స్పియర్స్ అండ్ అట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. అవేంటి అంటే చాలా రకాలుగా మనం గమనించినట్లయితే స్త్రీలకి పురుషులకి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, తేడాలు, వాటి గురించి తెలియజేస్తూ ఉందన్నమాట. స్త్రీలని పురుషుల్ని వేరుగా మరి మనం చూడడం అనేది అనమాట. సో అన్ని కోణాల్లో కూడా, అలాగే అన్ని సమయాల్లో కూడా అనమాట. సో వారు చిన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు, వృద్ధులైనప్పుడు, ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ చాయిసెస్ ఇన్ ఎడ్యుకేషన్. ఇంకా ఏంటి అంటే స్త్రీలు ఏం చదవాలి, పురుషులు ఏం చదవాలి అనేటువంటి తేడాలు కూడా ఉంటాయి అనమాట. సో ప్రొఫెషనల్ అండ్ ప్రైవేట్ లైఫ్, అట్లాగే ఉద్యోగరీత్యా స్త్రీలు ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, పురుషులు ఏ ఉద్యోగం అయినా చేయొచ్చు. స్త్రీలు అన్ని రకాల ఉద్యోగాలు చేయడానికి దే కెనాట్ గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ దేర్ హౌస్. ఓకే, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి మరి అన్ని రకాల హక్కులు అనేటువంటి ఇవ్వబడవు. వారి వ్యక్తిగత జీవితం కూడా వారికి ఇష్టమైన విధంగా జీవించే అవకాశం స్త్రీలకు కల్పింపబడలేదు.